దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే గురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏకులమైన ఏకతమైన ఏకులమైన ఏ మతమైన భరత మాతకొకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భరత మాత స్థుతులే లేరా ఎన్ని దేశాలున్నా ఎన్ని దేశాలున్నా దేశమంటే ఏకమవుతామంతా ఈ వేళ వందే మాతరం అందమందరం వందే మాతరం అందమందరం దేశం మనదే తేజం మనదే గురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. థ్యాంక్ యూ. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा मंगलगार देवाले सतपाल पटेल పిల్లలు సైలెంట్గా ఉండాలి నాన్న. మీరందరూ స్టేజ్ నిండా లేదని చెప్పేసి ఒక డిసప్పాయింట్ అయ్యారు మల్లన్న గారు. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి కన్నుల పండుగగా ఉంది. ఓకే, వేదిక మీద ఉన్నటువంటి హరిశంకర్ బ్రదర్ గారికి మరియు హర్షన్న గారికి, కాంప్లెక్స్ హెచ్ఎంస్ మంజుల మేడం, సత్యవతి మేడం మరియు వెంకటేష్ సార్, వేదిక మీద ఉన్నటువంటి హై స్కూల్ హెచ్ఎంస్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్, ఇండియన్స్ హెచ్ఎంస్ మరియు వేదిక మీద ఉన్న పెద్దలు, మీడియా వాళ్ళు, పుర ప్రముఖులు, ఇంకా ఎంఆర్సీ స్టాఫ్, ప్రియమైన విద్యార్థులు, ఈరోజు ఈ కార్యక్రమం చింతపండు సత్పాల్ పటేల్ 7వ జన్మదినాన్ని పురస్కరించుకొని తీర్మానం మల్లన్న గారు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు కొత్త బాసటగా ఉండాలి అని చెప్పి పిల్లలందరూ కూడా 15 ఆగస్టు లోపు షూస్ వేసుకోవాలి, చక్కగా యూనిఫామ్ టై బెల్ట్తో పాటుగా ప్రైవేట్ స్కూల్కు నీట్గా ప్రతి ఒక్కరు కూడా షూస్ వేసుకోవాలని
కాన్స్టిట్యున్సీ వైజ్గా మొత్తం పంపకం జరుగుతూ ఉన్నది. కొంత ఆలస్యం అయింది, అలాగనే బ్రదర్ రావడం జరిగింది. అయినప్పటికీ మీ అందరూ కూడా 15th ఆగస్టుకి షూస్ వేసుకోవాలనేటువంటి సంకల్పంతో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి ఆ షూస్ ప్రదానం అనేది జరుగుతూ ఉంటుంది. మంచి డబ్బు అందరికీ ఉంటుంది, కానీ మంచి మనసున్న మహారాజులు కొందరే. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కాలేరు మండల పక్షాన మల్లన్న గారికి, టీంకి, సొసైటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా విద్యార్థుల పక్షాన, మా యొక్క విద్యార్థుల పక్షాన థ్యాంక్ యూ అన్న. ఈ మంచి కార్యక్రమాన్ని ఇలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి ఏదైతే నీడ్స్ ఉన్నాయో ప్రతి నీడ్స్ను కూడా మీరు గుర్తించి పిల్లలందరికీ మీరు బాధ్యతగా నిలబడతారని నేను నమ్ముతున్నాను. మీరు ఆ దిశగా అడుగులు వేస్తారని. ఒక్కసారి ఏదో ఆలస్యం అయిందని చెప్పేసి ప్రతిసారి అలా అవుతుందని అనుకోవద్దు బ్రదర్. పిల్లలు ఆ వర్షం కారణంగా మేము ఇక్కడ సక్సెస్ కావాలి ప్రోగ్రామ్ అనే ఉద్దేశంతో ఈ లక్షణాలు మాట్లాడడం జరిగింది. అదే స్కూల్లో ఉంటే ఎక్కడ ఆటంకం జరపదు, 500 మంది పిల్లలు అక్కడ ఉండేవారు. అయినప్పటికీ ఆయన తీసుకురావడం జరిగింది, ఇలాగనే వెళ్ళటం జరిగింది. అయినప్పటికీ ప్రతిసారి కూడా ఏ ప్రోగ్రామ్ ఆలేరు మండల్ అనేది ప్రతిసారి ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ కూడా పక్కబందిగా ఉంటుంది, ప్రోగ్రామ్ అనేది సక్సెస్ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు ఎంతో మంది మాట్లాడాల్సి ఉన్నది కనుక ఓకే. కాంప్లెక్స్ హెచ్ఎం ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఒక మంచి కార్యక్రమానికి హాజరైనటువంటి మనమందరము ఎంతో అదృష్టవంతులం. మరి ప్రైవేట్ స్కూల్లో అంటేనే ఆర్భాటంగా చూస్తాము. మరి మన గవర్నమెంట్ స్కూల్స్లలో ఫ్రీ ఎడ్యుకేషన్, యూనిఫామ్స్, ఫ్రీ మిడ్ డే మీల్స్ ప్రతి ఒక్కటి ఫ్రీగా ఉన్నాయి. కానీ ఒకటే లోటు దాంట్లో మనకు షూస్ ఒకటి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆలోచించి ఆ షూస్ను కూడా మీకు ప్రైవేట్ స్కూల్ నీట్గా బాగుండాలని చెప్పేసి మంచి మనసుతో చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 15th ఆగస్ట్ రోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చాలా డిసిప్లిన్గా, చాలా నీట్గా విత్ షూ తోటి స్కూల్లో అటెండ్ అవుతున్నందుకు మరి మా పాఠశాల గవర్నమెంట్ విద్యార్థి తరపున అందరికీ కూడా నేను తీన్మార్ మల్లన్న గారి టీంకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. చింతపండు సత్తార్ పటేల్ గారి 7వ జన్మదిన సందర్భంగా మన ఆలేరు మండలంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా మరి షూ పంపిణీ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారి యొక్క ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల విద్యాధికారి మేడం లక్ష్మి గారికి, అదే మాదిరిగా ఈ యొక్క వేదిక మీద మరి ఆశీనులైనటువంటి హరిశంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా నర్సయ్య గారికి, మరి నా యొక్క తోటి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ ఆలేరు మేడం గారికి, అదే మాదిరిగా మరి కొరటపాక కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి, వేదిక ముందున్నటువంటి వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, అదే మాదిరిగా ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి మేడం గారు అంటే అందరికీ మరి సంపద ఉన్నప్పటికీ కూడా ఆ సంపదను పంచేటటువంటి హృదయం అటువంటిది కొంతమందికే ఉంటుంది. సో ఈ యొక్క ప్రభుత్వం, ఎస్పెషల్గా ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి ఈ యొక్క మరి పేద విద్యార్థులకి తప్పకుండా వారికి ప్రైవేట్ పాఠశాలలతో ధీటుగా వారి యొక్క స్కూల్ యూనిఫామ్
ఇదే విధంగా వాళ్ళకి షూ పంపిణీ కార్యక్రమం చేయడం అటువంటిది ఒక ఆ సద్హృదయం అనేటువంటిది చాలా మంచి విషయం అది. సో అటువంటి మరి షూ పంపిణీ కార్యక్రమంలో మా గొల్లకొండ కాంప్లెక్స్ మరి వివిధ పాఠశాలను కూడా మరి ఎంపిక చేయడం అటువంటిది మాకు ఎంతో సంతోషదాయకం. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఆ గొల్లకొండ కాంప్లెక్స్ పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా మీరు మా పిల్లలకి చేతులు అందిస్తూ వారి యొక్క విద్యాభివృద్ధిలో కూడా మీరు ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభ అధ్యక్షుడు ఎంఈఓ లక్ష్మి గారు, అలాగే ఈనాడు చీఫ్ గెస్ట్ పురుషాలి అన్న హర్షేందర్ గౌడ్ గారు, ఇక కాంప్లెక్స్ హెచ్ఎంలు గారు, అలాగే నాతో పాటు వచ్చిన మిత్ర బృందం భయ వెంకటేశ్వర్ అన్న, కోట్లవాసుదేవ్, చంద్రశేఖర్ గారు, అలాగే తోటి విద్యార్థులు సైలెన్స్ నిశ్శబ్దం కూడా అందరూ నిశ్శబ్దం కూడా ప్లీజ్ మెయింటైన్ ద సైలెన్స్. ఒక నిశ్శబ్దం. వచ్చి ఇప్పుడే డిఓ గారు వచ్చారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి గారు శ్రీ కందుల సత్యనారాయణ గారికి వేదిక స్వాగతం పలుకుతుంది. దయచేసి విద్యార్థులంతా లేచి నిలబడి మనం సార్కు స్వాగతం. వచ్చిన కూర్చోరు. మరో గెస్ట్ డిఓ గారు, అలాగే తోటి విద్యార్థులారా. సో మల్లన్న గారి ఒక కోరిక, వాళ్ళ పాప 7వ జన్మదిన శుభ సందర్భంగా 20వ తారీఖు అయిపోయింది, జూలై 25కి అయిపోయింది. సో ఆ సందర్భంగా పిల్లలకి షూ పంపిణీ ప్రతి విద్యార్థికి, ప్రతి గవర్నమెంట్ విద్యార్థికి ప్రైవేటుకు ధీటుగా వినండి. పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో స్కూల్ పిల్లలు పోతుంటే వాళ్ళ షూలు టైలు అవన్నీ చూసుకుంటా ఆయన బాధపడే రోజులు ఉన్నాయా? మీరు ఉన్నాయా? సో అట్లాంటిది ఉద్దేశాన్ని మల్లన్న గ్రహించి ప్రతి విద్యార్థికి, ప్రతి గవర్నమెంట్కి శిక్ష వహిస్తూ మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాం చాలా చేస్తూ ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఆలయ మండల ఎంఈఓ మేడం గారికి, గౌరవ జిల్లా విద్యాధికారి గారికి, హరిశంకర్ సార్ గారికి, నర్సయ్య సార్ గారికి, మరియు గొల్లకొండ హెచ్ఎంఓ వెంకటయ్య సార్, అదేవిధంగా సత్యవతి మేడంకి, ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు హెచ్ఎంస్, విద్యార్థుల పేరెంట్స్ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. మనం ఇక్కడ ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారి కూతురు పుట్టినరోజు, సగ్వాల్ పటేల్ 7వ పుట్టినరోజు సందర్భంగా వారు పెద్ద మనసుతో గౌరవ ఎమ్మెల్సీ గారు పేద పిల్లలైనటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి అన్ని రకాల యూనిఫామ్స్, తర్వాత మిగతా అన్ని ఫ్రీ ఇస్తున్నారు. ఒక షూ లేవు అని ఆలోచన చేసి మరి అవి ముందుకొచ్చి షూ పంపిణీ చేయడానికి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొద్ది లోపం వల్ల వారు వెనుతిరిగి వెళ్ళిపోయారు. నేను ఇక్కడ సభాముఖంగా చెప్తున్నాం సార్, మీరు హరిశంకర్ సార్ మా తరఫున సార్కి మరొకసారి ఇక్కడ ప్రోగ్రాము మేము ఖచ్చితంగా చాలా మంచిగా గ్రాండ్గా సక్సెస్ చేస్తామని మా యొక్క సందేశాన్ని మీరు అందించాలి సార్. మీరు సార్ గారికి తప్పకుండా సార్ మళ్ళీ మనకి ఆలయంలో ప్రోగ్రాం చేస్తాము, చాలా బాగా చేస్తాము. పిల్లలంతా
అంటే మల్లన్న గారికి వినబడేలాగా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మనమందరం కూడా వారికి హృదయపూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైనా లోపం ఉంటే మమ్మల్ని మన్నించమని చెప్పండి సార్. మళ్ళీ ఒకసారి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మేము మంచిగా రిసీవ్ చేసుకుంటామని. ఒక 10 నిమిషాలు సార్ ఆగితే ఇంతమంది పిల్లల్ని చూస్తుండేవారు. ఏదైనా మటుకి మేము అందరం కూడా మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. సభాధ్యక్షులు మాట్లాడాలా వద్దా? మీరు మాట్లాడితేనే మైక్ బంద్ చేస్తాను. క్లియర్ చెప్తున్నా, కరెక్ట్ ఇంటనే చెప్తా. వింటారా? థ్యాంక్ యూ. సభాధ్యక్షులు గౌరవనీయులు ఎంఈఓ లక్ష్మి గారికి, అదేవిధంగా ఈ జిల్లాలో విద్యా వ్యవస్థను సక్రమంగా నడుపుతూ మీ అందరినీ తన కుటుంబ సభ్యులాగా చూస్తూ ఈ జిల్లాలో విద్యా రంగంలో ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు మన డిఈఓ సత్యనారాయణ గారికి, అదేవిధంగా మంజుల మేడం గారికి, సత్యవతి గారికి, మా సోదరులు నరసయ్య గౌడ్ గారికి, అదేవిధంగా వెంకటయ్య గారికి, అదేవిధంగా మల్లన్న టీంకు వెంటనే ఉండి పనిచేస్తున్న చంద్రశేఖర్ గారికి, వెంకటేశ్వర యాదవ్ గారికి, అదేవిధంగా వాసుదేవ్ గారికి, రంగన్న గారికి, నవీన్ గారికి, మిగతా సోదరులందరికీ, అదేవిధంగా గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికీ పేరు పేరుని నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ మీకు ఎందుకో మీకు తెలిసిందే, షూ పంపిణీ. ఈ షూ పంపిణీ కార్యక్రమం ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎవరు చేపడుతున్నారు, దాని ప్రాముఖ్యం ఏదో నేను 2-3 నిమిషాలు చెప్తా. వినాలి తప్పకుండా. ఒకటి, మన తీర్మాన్ మల్లన్న గారు షూ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. తన సొంత నిధులతోటి. తన పాప నడవలేదు, మాట్లాడలేదు సరిగా. ఆమె బర్త్డే సందర్భంగా తన పిల్లలు వేసుకునే షూస్ను సేమ్ క్వాలిటీ, సేమ్ నాణ్యతను ఇక్కడెక్కడ కాదు, బెంగళూరు బాటా కంపెనీలో తయారు చేపించి డైరెక్ట్ ట్రక్ ద్వారా ఇక్కడ డంప్ చేసి మీ అందరికీ పంపిణీ చేస్తున్న మల్లన్న. అందుకు మీరంతా ధన్యవాదాలు. లేచి చెప్పండి, అందరూ లేచి. అదే విధంగా ఇంకొక విషయం చెప్తాను. మల్లన్న గారు ఎందుకు ఈ షూ తీస్తున్నారు? కొంతమంది ఉన్న వాళ్ళు బర్త్డే చేస్తే పెద్ద ఫంక్షన్ అలా చేస్తారు, అవునా కాదా? ఇంకో కొంతమంది హైదరాబాద్ లో పెద్ద రిసార్ట్లో చేస్తారు, అవునా కాదా? ఇంకో కొంతమంది వేరే దేశంలో చేస్తారు. కానీ మల్లన్న ఏం చేస్తుండ్రు, ఈ డబ్బులను అంతా ఖర్చు వేసి వృధా చేయకుండా నా పిల్లలు ఏ విధంగా షూ వేసుకుంటారు, ప్రైవేటు పనిలో వేసుకునే పిల్లలు ఏ విధంగా వేసుకుంటారు, అదే స్థాయిలో గవర్నమెంట్ చదువుకునే పిల్లలు, ఆ పిల్లలు నా పిల్లలు లాగా నేను అలా చూసుకుంటా. ఆ పిల్లలను మీరు కూడా సేమ్ షూ వేసుకోవాలి, మీరు కూడా మంచిగా ఉండాలి, ఒక ఆత్మ గౌరవంతో మీ స్కూల్ పోవాలని సదుద్దేశంతో మీ అందరికి అవకాశం కల్పిస్తున్నారు. మీరందరూ స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే, తను కూడా మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. తను మాదాపూర్ తుర్కపల్లి పక్కన. ఒక రోజు ఆ ఊర్లో ఇంటి దగ్గర కూర్చొని చూస్తుంటే రోడ్డు పంట ప్రైవేట్ స్కూల్ పిల్లలు పోతున్నట. పోతుంటే ఎత్తుంటే ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నట. అప్పుడు అనిపించినాడు తనకు, అది ఏంది ఇట్లా చూస్తున్నట్టే, ఆ పిల్లలు వేసుకునే షూజు, ఆ పిల్లల టై, ఆ డ్రెస్ అంతా. అప్పుడు అనుకున్నాట, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా అదే విధంగా నా స్థాయిని కృషి చేస్తాను, నా సొంత నిధులతో ఇప్పిస్తాను మాటించిండు. ఆ క్రమంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నట్టు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా మంది ఏదో ఉంటుంది చేద్దాం అనుకుంటారు, సాధ కాదు. కొందరు డబ్బులున్నా సాధ కాదు, కొందరు పవర్ ఉన్నా సాధ కాదు. కానీ ఒక విల్ తోటి, ఒక మంచి సదుద్దేశంతో పనిచేస్తూ మీ అందరికీ ఈ రకమైన అవకాశం కల్పిస్తున్న మల్లన్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఉన్న ఫస్ట్ మాదాపూర్లో తుర్కపల్లి మనం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి బొమ్మల రామారం పోయింది, అక్కడి నుంచి తుర్కపల్లి చేసినాం, తుర్కపల్లి నుంచి ఆత్మకూర పోయింది, మూటకొండలు చేసినాం, ఇప్పుడు ఆలయకు వచ్చినాం. అంటే
ఇంకొక గుంట ఉంది, గుండాలు ఉంది, అది కూడా ఇస్తారు సారు. 15 ఆగస్టు లోపల 15 ఆగస్టు రోజు మీరంతా ఒక సగర్వంగా మంచిగా యూనిఫామ్ వేసుకొని ఒక షూ వేసుకొని రావాలని ఒక అతను ఒక ఆలోచన విధానంతో ఉన్నాడు. మీరందరూ కూడా మంచిగా చదివి మంచి పేరు తెచ్చుకొని కోరుకుంటున్నా. ఇంకొక 2 నిమిషాలు పిల్లలు వినండి. మీరంతా మంచిగా చదువుకోవాలి, ఒక లక్ష్యంతో చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు సరిగ్గా రాదు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు తల్లిదండ్రులు ఎక్కువ చదువుకుని ఉండరు. అదే తల్లిదండ్రులు చదువుకోవడం ఎక్కువ ఉండరు కాబట్టి ఉపాధ్యాయులు ఏ విధంగా చెప్తారు, హెడ్ మాస్టర్ మేడంలు ఏ విధంగా చెప్తారు, ఆ మాటలు వినాలి మీరు. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, మేమందరం కూడా అదే చదువుకున్నాం. మా పక్కన మూడకొండ ఉంటుంది, ఆ పక్కన వరటూరు నుంచి 3.5 కిలోమీటర్లు నడుచుకుంటూ చదువుకున్నాం. 3.5 కిలోమీటర్ ప్రతిరోజు 6వ 10వ తరగతి దాకా. కానీ చదువుకొని వెళ్తే పైకి వచ్చినాం. కానీ ఎట్లా వచ్చినాం? ఈ మేడంలు ఈ సార్లు చెప్పడం వల్లే వచ్చినాం. అంత త్యాగమైన ఈ వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఈ ఉపాధ్యాయులందరూ మీరందరూ మళ్ళొకసారి సంపన్నగా ధన్యవాదాలు చెప్పాలి. పిల్లలు తప్పనిసరి గుర్తులేరు, మీరు పోవాలని చూసి సంతోషం. లాస్ట్ ఒకటే ముచ్చట చెప్తాను. మీరంతా మంచిగా చదువుకోండి, మీ తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చి, మీ స్కూల్ మంచి పేరు తెచ్చి, మీ ఉపాధ్యాయులు మంచి పేరు తెచ్చుకొచ్చి మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మల్లన్న గారు ఒక మాట చెప్పిండు మీ అందరికీ, మళ్ళీ ఒక మాట చెప్పిండు. తనకు అన్ని విధాలుగా దేవుడు సహకరించి నాకు మంచి ఆలోచన మంచి వీళ్ళు వస్తే కంపల్సరీ మొత్తం డ్రెస్ కోడ్నే చేంజ్ చేస్తాను చెప్పిండు. అందరికి మంచి డ్రెస్, టై, షూస్ అన్ని ఈ డ్రెస్ చేంజ్ చేసి మొత్తం కాన్సెప్ట్స్ పిల్లల కల్లా మళ్ళీ వచ్చే సంవత్సరం ఇస్తాను మాటించాడు. మీరందరూ దాన్ని స్వాగతించాలని కోరుకుంటున్నాను. ఇంకా తనకు వేరే ప్రోగ్రాం ఉండే వచ్చిండు, ఇంకొక అర్జెంట్ ప్రోగ్రాం పోయింది కాబట్టి మీ అందరికి ఎప్పుడు మల్లన్న గారు అందుబాటులో ఉంటాడు. మీకు ఒక సోదరునిగా, మీకు అన్నగా, ఒక పెద్ద మనిషిగా మీ అందరికి అందుబాటులో ఉంటాడు. మేము కూడా మల్లన్నతో పాటు మేమందరం ఉంటాం, మేము కూడా చేదోడు బాదుగా ఉంటాం. గతంలో ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటామని మాటిస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్. నమస్కారం. గౌరవ కలెక్టర్ గారి యొక్క చొరవతోని స్వయంగా డిఓ గారు చొరవ తీసుకొని ప్రతి పాఠశాలను సందర్శించి 8వ స్థానంలో మన జిల్లా నిలబడ గట్టిగా చమత మనం 7వ స్థానంలో నిలపడం అనేది జరిగింది. అందులోపల అనేక పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు 100% రిజల్ట్స్ సాధించడం జరిగింది. ఆ ఘనత కలెక్టర్ గారికి, గౌరవ డిఓ గారికి చెందుతని భావిస్తూ వారిని సందేశించవలసిందిగా వేదిక సాధారణంగా సభ్యులకు ఆహ్వానిస్తుంది. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులు ఎంఈఓ గారు, లక్ష్మీ మేడం గారు, హెడ్ మాస్టర్ గారు, హరిశంకర్ గౌడ్ గారు, సునీత గారు, సత్యవతి గారు, నర్సయ్య గారు, యాక్చువల్గా అందరికీ నమస్కారాలు. పేరెంట్స్కి ప్లస్ వాళ్ళకి నమస్కారాలు. పిల్లలకి నా ఆశీస్సులు. హలో వస్తుంటే ఒక నిమిషం. ఒక అధికారి ఇతరా చేయలేమంటాడు. ఒకసారి అంటే పెట్టాడు, మీరు చేయించదు మాట్లాడలేదు. ఒక అధికారి ఏం చేస్తుండే, పొద్దున ఒక పిల్లగాడిని పోయి డోర్ కొడుతుండు చదువుకుంటురా లేదని. ఒక స్కూల్ పోతున్నాడు, ఒక ఆఫీస్కి పోతున్నాడు, ఒక గ్రామ పంచాయతీ పోతున్నాడు. ఎవరు తెలుసా? జిల్లా కలెక్టర్. మన జిల్లా కలెక్టర్ మీరు మంచిగా చదువుకుంటే మీకు సైకిల్ ఇస్తే కలెక్టర్ చేయలేదని నేను చూసింది. ఆయనకు అందరూ కూడా సపోర్ట్లు ఉండాలి. ఇంకొకటి, మల్లన్న గారు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీలు 45 మంది ఉంటారు, ఎంతో మంది ఉన్నారు. మల్లన్న గారు మాత్రమే ఈ గ్రామ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు సూచియాలు మంచి సంకల్పంతో మీ అందరికి సూచిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీరు అందరూ స్వాగతం చెప్పాలని చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ఈ జిల్లాను
రాష్ట్రంలో ఎక్కడో పడిన స్థానం నుంచి 7వ స్థానాన్ని తీసుకొచ్చి కృషి చేసిన మన డిఈఓ గారికి, ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్ అందరూ మళ్ళొకసారి సపోర్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ.